మొట్టమొదటిగా మన ఇండియా దేశంలో యేసు ప్రభువు వారిని అంగీకరించి బాప్తిస్మం పొందింది 5 కేరళ బ్రాహ్మణ్స్ అని మీకు తెలుసా? దేవుని ఏర్పాటును బట్టి అపోస్తలుడైన తోమా గారు మన దేశానికి సువార్త కొరకు వచ్చారు. సువార్త కొరకు మన దేశానికి వచ్చి మలబారు ఆయా తీర ప్రాంతాలలో ఆయన అద్భుతమైన సువార్త చేశారు. ఈ క్రమంలో ఒక దినమున ఉదయాన్నే లేచి నడుచుకుంటూ ఒక ఊరికి వెళుతున్నారు. ఆయన నడిచే అలవాటు కలిగిన వాడు తోమా గారు. ఎందుకంటే యేసు ప్రభువు వారు శరీరధారిగా ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ దేశంలో 430 ప్రాంతాలకి కేవలం కాలి నడకమే తిరిగేవారట. ఆయన వెంట సంచరించిన వీళ్ళకు కూడా నడక బాగా అలవాటు. కాబట్టి తోమా గారు నడుచుకుంటూ వెళుతున్నారు. పైగా అప్పుడు ప్రయాణ సాధనాలు అవి అంత సౌకర్యాలు వాళ్ళకి లేవు. నడుచుకుంటూ వెళుతున్నారు. ఏటి కట్టమట నడుచుకుంటూ వెళుతున్నారు. మనకు ఉప్పుటేరుంది చూసారా, సముద్రము యొక్క పాయ శాఖ, అలాంటి ఒక సముద్రపు పాయ గట్టు మీద నడుచుకుంటూ వెళుతున్నారు. ఆయన ఉప్పుటేరు గట్టు అనుకోండి.